వెల్కమ్ బ్యాక్ టు హర్ష ఎడ్యుకేటెడ్ ఛానల్. మనం ఈరోజు వచ్చేసరికి ఈ వీడియోలో వచ్చేసరికి ఒక ఇంట్రెస్టింగ్ టూల్ గురించి అనేది మనం డిస్కస్ చేద్దాం. కప్ కప్ టూల్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఈ టూల్ వల్ల యూజ్ ఏంటంటే పాస్వర్డ్స్ అనేది మనం ఆటోమేటిక్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, వీడియోలోకి వెళ్ళక ముందులా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. సో ఇంకా స్టార్ట్ చేసేసిన, టైం వేస్ట్ అవుతుంది. కప్ డాట్ మైనస్ ఐ. ఓకే, దీన్ని ఎంటర్ నొక్కండి. ఎంటర్ నొక్కితే ఫస్ట్ నేమ్ అడుగుతుంది. సపోజ్ నా నేమ్ ఏంటిది, హర్ష. ఓకే, సర్ నేమ్ ఇవ్వండి. సర్ నేమ్ ఏంటిది, సంథింగ్ ఏదో ఒకటి random గా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రాక్టీసింగ్ కాబట్టి ఏదో ఒక random గా ఒక నేమ్ ఇచ్చేసేయండి, నాట్ మ్యాండేటరీ. తర్వాత నిక్ నేమ్ ఇచ్చేసేయండి. ఓకే, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఎవరైతే మీరు టార్గెట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్. ఓకే, ఈ కాలంలో డేట్ ఆఫ్ బర్త్ దొరకడం పెద్ద కష్టమేం కాదు. వాళ్ళ యొక్క ఐడీస్లో లైక్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సోషల్ మీడియాస్లో ఎక్కడోసే వాళ్ళు అప్లోడ్ చేస్తారు. మీరు అది క్యాప్చర్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ యూ డేట్ ఏదో ర్యాండమ్గా ఎంటర్ చేయండి. ఓకే, తర్వాత వాళ్ళ పార్ట్నర్స్ నేమ్, లైక్ వాళ్ళకి ఎవరైనా లవర్స్ ఉన్నారా, అలాంటి నేమ్స్ ఎవరైనా ఉంటే ఆ నేమ్ ఎంటర్ చేయండి. ఓకే, ఇక్కడ నా నేమ్ ఎంటర్ చేసుకుందాం. ఓకే, నిక్ నేమ్ షా అని ఎంటర్ చేద్దాం. డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళది, డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ పార్ట్నర్ది డేట్ ఆఫ్ బర్త్ ఏదైనా ఉంటే అది అప్లై చేయండి. ఓకే, మ్యాండేటరీ జస్ట్ నేను అప్లై చేసుకోండి. తర్వాత చైల్డ్ నేమ్, ఒకవేళ చైల్డ్ నేమ్స్ ఏమైనా ఉన్నాయా, నో. నిక్ నేమ్ నో అని ఇలా మీకు తెలియకపోతే నో అని ఇచ్చింది. ఒకవేళ ఎవరికైనా మీరు ఒక ఎండ్ యూజర్దే కాకుండా పెద్దవాళ్ళది కూడా ఏదైనా హ్యాక్ చేయాలనుకుంటే అకౌంట్, వాళ్ళ యొక్క పాస్వర్డ్స్ లిస్ట్. సో వాళ్ళకి పెళ్ళి ఉండితే పార్ట్నర్ ఉంటారు, వాళ్ళ పిల్లలు ఉంటారు, డేట్ ఆఫ్ బర్త్ ఉంది. సో ఇట్లా ఉంటాయి. సో ఓకే, ఏదో ఒకటి ర్యాండమ్గా ఇచ్చేసింది, మ్యాండేటరీ ఏం కాదు. మస్ట్ ఎంటర్ ఏ డిజిట్స్. సో మనం ఓకే, పెట్స్ నేమ్స్ ఏదో ఒక పెట్ నేమ్ ఉండిద్ది, రాకీ బాయ్ ఇద్దాం. కంపెనీ నేము మనకు తెలియదు, వదిలేద్దాం. డూ యూ వాంట్ యాడ్ కీవర్డ్స్ అబౌట్ ది విక్టిమ్, ఏమైనా కీవర్డ్స్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటున్నారు ఇంపార్టెంట్. నేనైతే ప్రజెంట్ నో పెడుతున్నా. ఓకే, ఏమైనా యాడ్ ఏ స్పెసిఫిక్ క్యారెక్టరిస్టిక్స్ టు ది ఎండ్ యూజర్, లైక్ ఎట్ ది రేట్ అనేది యాడ్ చేద్దాం. ఓ సారీ, ఇక్కడ వై నొక్కండి, ఎంటర్. డూ యూ వాంట్ టు యాడ్ సమ్ ర్యాండమ్ నెంబర్స్ ఎట్ ది ఎండ్, ఎస్. ఇంకేదైనా ర్యాండమ్ నెంబర్స్ నేను ఇస్తున్నా. ఓకే, ఇక్కడ చూడండి మనది లిస్ట్ అనేది సేవ్ అయిపోయింది. ఓకే, ఎన్ని వాట్స్ కౌంట్, ఇక్కడ మీరు ఎన్ని వాట్స్ లో సేవ్ అయింది అనేది మీకు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఓకే, 14744. మనం ఇప్పుడు దాన్ని ఎల్ఎస్ ఇక్కడ చూసారంటే మీరు లిస్ట్, ఇక్కడ లిస్ట్ చూసారా, హర్ష డాట్ టీఎస్టీ. దాన్ని ఓపెన్ చేద్దాం. టీఎస్టీ చూసారా, లిస్ట్. వాళ్ళ పాస్వర్డ్స్ మొత్తం కామన్ పాస్వర్డ్, కంపల్సరీ ఒక 100% అక్యూరసీ పాస్వర్డ్ ఉండేది. ఓకే, ఇందులో నెక్స్ట్ ఇది మీరు చూడాలనుకుంటున్నారు, ఏదైనా పర్టికులర్ గా ఒక నేమ్ తో చూడాలనుకుంటున్నారు అనుకున్నా. సో అది మనం ఇక్కడ టైప్ చేయాలి, అంటే సెర్చ్ ఎలా చేసుకోవాలని మీకు నేను చూపిస్తాను. -i ఏదైతే మీరు సెర్చ్ చేయాలనుకుంటున్నారో ఎగ్జాక్ట్ పాస్వర్డ్, లైక్ ఏదైనా పాస్వర్డ్ మీరు ఎగ్జాక్ట్ గా సెర్చ్ చేయాలనుకుంటున్నారో ఎంటర్ చేయండి. నేను ఒక హర్ష అని సెర్చ్ చేద్దాం అనుకుంటున్నా, ఎగ్జాక్ట్ పాస్వర్డ్ హర్ష డాట్ టీఎస్టీ. చూసారా, ఎగ్జాక్ట్ హర్ష పేరు మీద ఏమేమి ఉన్నాయని వస్తుంది, మొత్తం లిస్ట్ వస్తుంది. ఓకే, ఎగ్జాక్ట్ గా 100% అక్యూరసీ ఇదైతే, అందులో నో మోర్ డౌట్. అండ్ ఇక్కడ స్పెసిఫిక్ క్యారెక్టరిస్టిక్స్ అన్ని యాడ్ అవుతాయి. ఓకే, అండ్ మీకు ఇంట్రెస్టింగ్ థింగ్ ఇంకోటి చూపిస్తాను, అది నేను ట్రై చేయను, అది మీరే ట్రై చేసుకోవాలి. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే మన గూగుల్లోకి వచ్చేసాక మన గూగుల్ అనేది మన యొక్క ప్రతి ఒక్క డేటా అనేది క్యాప్చర్ చేసుకుంటూ ఉండిద్ది.
అవును గదా! సో, ఆ క్యాప్చర్ ఎక్కడ చేసుకునిద్ది, ఏంటి అనేసి మనం ఈ వీడియోలోనే చూద్దాం. ఇంకో టాపికొచ్చేసరికి. ఓకే. టైమ్ వేస్ట్ కాకుండా మనం చూద్దాం. ఫస్ట్ అకౌంట్స్‌లోకెళ్దాం. అకౌంట్స్‌లో ప్రైవసీ ఇక్కడ చూసారంటే నా యొక్క టైమ్ లైన్ అనేది నేను ఆఫ్ చేశాను. ఒకసారి ఇది ఓపెన్ చేద్దాం టైమ్ లైన్ అనేది. నేను ఇప్పుడైతే ప్రెజెంట్ ఆఫ్ చేసున్నాను. ఒకవేళ మీరు ఎవరైతే టైమ్ లైన్ అంటే లైక్ ఎలా అంటే ఇప్పుడు హ్యాక్ చేయాలంటే ఏదో పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. వాడి యొక్క టైమ్ లైన్‌లో అనేది మీరు వాడి యొక్క లొకేషన్ అనేది ఆన్ చేసినారంటే వాడు యాడికెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎంత దూరం ట్రావెల్ చేస్తున్నాడు అంతా వస్తది. నెక్స్ట్ ఇక్కడ యూట్యూబ్ హిస్టరీ. ఓకే. ఇలా డిఫరెంట్ టైప్స్ అన్నీ ఉంటాయి. ఇవి చూసినారంటే థర్డ్ పార్టీ యాప్స్ అండ్ సర్వీసెస్ ఎన్నున్నాయి 167 ఉన్నాయి. ఇలా మీరు ప్రతి ఒక్కటి మీకు ఇక్కడ లిస్ట్ అయ్యి ఉండిద్ది. ఓకే. ఇది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే. మిస్‌యూజ్ చేయకండి. లైక్ మీరు వాళ్ళు మెయిల్ ఐడీ గాని సంపాదించారంటే ఇవన్నీ మీకొస్తాయి గ్యాదర్ చేసి. వాడు ఎక్కడెక్కడ తిరిగాడు, వాడు ఏమేమి సెర్చ్ చేసినాడు, ఏమేమి వాడి ప్లే స్టోర్‌లో ఉన్నాయి. మొత్తం ఏ టు జెడ్. ఓకే. ఈ వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బై. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ వీడియో వచ్చేసరికి ఇంట్రెస్టింగ్ ఉండిద్ది. అంటే ఇన్‌స్టాగ్రామ్‌ని ఎలా హ్యాక్ చేయాలి? బైపాస్ చేయాలి అంటే లైక్ ఎలా అంటే 2 స్టెప్ వెరిఫికేషన్ ఎలా బైపాస్ చేయాలో నెక్స్ట్ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను.